హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మై రీఛార్జ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి మళ్ళీ ఒకసారి క్లారిటీగా వీడియో చేస్తున్నానండి. సో ఆల్రెడీ ఎవరైతే వ్యాలెట్లో అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి తెలుసుకోవాల్సిన వాళ్ళు, అండ్ మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలి, సర్వీసెస్ ఎలా వాడుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా ఇస్తానండి. ఆ వీడియోని మీరు చూసుకోవచ్చు. అండ్ మేజర్గా ఏంటంటే వ్యాలెట్లో అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలనే విషయాన్ని కనుక మీరు చూశాక ఈ వీడియో చూస్తే మాత్రం మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను ప్రొడక్ట్స్ బుకింగ్ అంతా కూడా వ్యాలెట్లో ఉన్న పేమెంట్తో ఎలా ప్రొడక్ట్ బుక్ చేసుకోవాలని చెప్తున్నానండి. ఎట్ ద సేమ్ టైం ఆన్లైన్లో పేమెంట్ చేసి ఎలా బుక్ చేసుకోవాలో కూడా నేను మీకు ఒకసారి గైడ్ చేస్తాను. ఓకేనా? దెన్ ఫస్ట్ ఎవరు ఓపెన్ చేసినా కూడా కొంతమంది వచ్చేసి కింద మాంగోల్స్, ఈ బ్రాండ్స్ వీటిలోకి వెళ్తున్నారండి, ప్రొడక్ట్స్ దొరకట్లేవు అని చెప్పేసి అడుగుతున్నారు. అలా కాకుండా ఇక్కడ షాప్ నౌ సెక్షన్లోకి వెళ్ళండి. డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, మీకు కావాల్సిన ఏ ఐటమ్ అయినా సరే, హెల్త్ కేర్ సంబంధించిన ఐటమ్ అయితే హెల్త్ కేర్ సెలెక్ట్ చేసుకోండి, పర్సనల్ కేర్ సంబంధించి పర్సనల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఒక్కొక్కలా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. నాకేంటంటే అన్ని కేటగిరీకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ కావాలండి. సో వన్ బై వన్ చూసుకుంటూ నేను బుక్ చేసేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి నాకు జీవన్య క్యాప్సిల్స్ కావాలండి, డయాబెటీస్ సంబంధించి. అవి మనకు ఆయుర్వేదాలో దొరుకుతాయి. ఇలా ఎవ్రీవన్ మీకు ఏ ఐటమ్ కావాలో ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి దీని కాస్ట్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మనకు ఇంగ్రీడియంట్స్ ఏం యూస్ చేస్తారు, యూసేజ్ సంబంధించి అండ్ హెల్త్ కేర్ సంబంధించి ఇక్కడ యూసేజ్ క్లిక్ చేశారనుకుంటే ఎలా యూస్ చేయాలనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా అంటే అట్లీస్ట్ హెల్త్ కేర్ మీద అవగాహన లేకపోయినా సరే ఇక్కడ చూసి చదువుకొని కూడా మనం దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. అండ్ యాడ్ టు కార్ట్ ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంకా హోమ్ కేర్ సంబంధించిన చాలా రకాల ఐటమ్స్ కావాలి. అవన్నీ వన్ బై వన్ చూస్తున్నాను చూడండి. ఇక్కడ ఫుడ్ అండ్ గ్రాసరీ కావచ్చు, పర్సనల్ కేర్ కావచ్చు. పర్సనల్ కేర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ సోప్స్ అవసరం అండి, అండ్ పేస్ట్ కూడా అవసరం మనకు. ఇలా నాకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొడక్ట్స్ అనేవి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సింపుల్, ఇలా స్క్రోల్ చేయండి, కిందికి రండి, యాడ్ టు కార్ట్ ఎంటర్ చేయండి. ఇలా మీకు ఎన్నైతే ప్రొడక్ట్స్ కావాలో అవి మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అలా నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నాకు కావాల్సిన ఒక్కొక్క ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నానండి. ఫైనల్గా నాకు కావాల్సింది ఆయిల్ కావాలండి. కుకింగ్ ఆయిల్ వచ్చేసి మన దగ్గర రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది. అది ఫుడ్ అండ్ గ్రాసరీ సెక్షన్లో ఉంటుంది. ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ కిందికి వెళ్ళాలి. కొన్నిసార్లు ఇలా స్క్రోల్ చేస్తున్నారు, ఏం కనపడకపోయేసరికి రావట్లేదు అనుకుంటున్నారు. మెల్లగా కిందికి స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది. ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చేసి మీరు యాడ్ టు కార్ట్ కొట్టేశాను. మొత్తం టోటల్గా వచ్చేసి 11 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి నాకు అవసరమైనవి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలంటే కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంఆర్పి వచ్చేసి 2645 రూపీస్ ఉందండి. డీపీ రేట్ వచ్చేసి మనం ఏ వస్తువు కొనుక్కున్న డీపీ రేట్ అవుతుంది కాబట్టి 2136 రూపీస్కి వస్తుంది. అండ్ బీవీ పాయింట్స్ వచ్చేసి 759 759 బీవీ పాయింట్స్ వస్తున్నాయి నాకు. నేను పేమెంట్ చేయాల్సింది 2136 రూపీస్ పే చేయాలి. అయితే ప్రస్తుతానికి సౌత్ ఇండియాలో మనకు ఈ కంపెనీకి సంబంధించిన ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ లేవు కాబట్టి మనమే స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి నేను బై కొరియర్ ద్వారా నేను ఈ సర్వీసెస్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఇక్కడ మీరు ఫైనల్గా చెక్అవుట్ చేయండి. చెక్అవుట్ చేసేస్తే మీకు కొరియర్ ఛార్జ్ ఎంత పడుతుందని చెప్పేసి ఇక్కడ క్లారిటీ ఉంటుంది. ప్రస్తుతానికైతే వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి 350 రూపీస్ పడుతుందండి. చిన్న ఐటమ్స్ ఉంటే మనకు 75 రూపీస్ నుంచి మన కొరియర్ ఛార్జెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ అప్ టు 2 kgs వరకు మీకు 140 రూపీస్ పడుతుంది. 4 kgs వరకు వచ్చేసి 210 రూపీస్ పడుతుంది. అండ్ 6 kgs వరకు వచ్చేసి మీకు 350 రూపీస్ పడుతుంది. ప్రజెంట్ నేను అన్నీ కలుపుకుంటే 6 kgs అండ్ ఎబో ఉంటుందండి. అందుకే నాకు 350 రూపీస్ ఛార్జ్ పడింది. అండ్ కింద మీకు ఎంటర్ కూపన్ కోడ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని అలాగా వదిలేసేయండి. ఎందుకంటే అది మనకి ఇప్పుడు అవసరం లేదు. మీరు 6 months కంటిన్యూగా కనుక మై రీఛార్జ్లో 1250 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వర్త్ 2500 రూపీస్ వర్త్ షాపింగ్ చేస్తే మీకు ఒక కూపన్ కోడ్ వస్తుంది. దాని ద్వారా మీరు 7th month ఫ్రీగా ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్గా తీసుకుంటున్నాం కాబట్టి ప్రొసీడ్ ఎంటర్ చేయండి బై కొరియర్ ద్వారా. ఇక్కడ మీ షిప్పింగ్ అడ్రస్ యాడ్ చేయమని చెప్తుంది. సో మీరు మీ అడ్రస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను అడ్రస్ యాడ్ చేస్తానండి. ఇలా మనం అడ్రస్ యాడ్ చేసేసి ప్రొసీడ్ కొట్టగానే మనకి ఇక్కడ వస్తుందండి. అయితే నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, నేను నా వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ తోటి ప్రోడక్ట్ బుక్ చేస్తున్నానండి. మీరు కనుక నిజంగా 2000 రూపీస్ అబవ్ ప్రొడక్ట్స్ కనుక మీరు బుక్ చేయాలి అని అనుకున్నట్లయితే ఫస్ట్ మీ వ్యాలెట్లో బ్యాలెన్స్ వేసుకోండి. లేదు అనుకున్నట్లయితే మీకు ఎవరైతే ఈ బిజినెస్ని పరిచయం చేశారో మీ అప్లైన్ దగ్గర కానీ వాళ్ళ అప్లైన్ దగ్గర కానీ వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉంటే వ్యాలెట్కు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయించుకొని. ఎందుకంటే మనం ఇక్కడ యూపీఐ ద్వారా ట్రై చేయొచ్చు. అంటే కంపెనీకి సంబంధించిన ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూపీఐ ద్వారా ట్రై చేయొచ్చు. మనం పేమెంట్ చేసిన వెంటనే అక్కడ వాళ్ళ సాఫ్ట్వేర్లో కనుక అప్డేట్ అవ్వకపోతే అది పెండింగ్ పడే అవకాశం ఉంటుంది. మీరు మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు ప్రొడక్ట్స్ మళ్ళీ బుక్ చేయాల్సి ఉంటుంది. అంతా కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అవుతుందండి. ఆన్లైన్ డైరెక్ట్ పేమెంట్ చేయడం కంటే మీ వ్యాలెట్ బ్యాలెన్స్
తీసుకొని వ్యాలెట్ బ్యాలెన్స్ ద్వారా ప్రోడక్ట్ బుక్ చేసుకున్నారనుకుంటే ఇమీడియట్గా అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు నా వ్యాలెట్లో బ్యాలెన్స్ వచ్చేసి 2502 రూపీస్ ఉన్నాయండి. నా టోటల్ అమౌంట్ వచ్చేసి 2486 రూపాయలు అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేశాను, వ్యాలెట్ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. నా ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ అండి. ఎస్, ఇమీడియట్గా అయిపోతుంది. వ్యాలెట్ బ్యాలెన్స్ ఉంటే అంటే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా తీసుకొని ఇమీడియట్గా అయిపోతుందండి. ఇది నా ఆర్డర్ వచ్చేసి. దీనికి సంబంధించి నాకు కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తుందండి. ఫస్ట్ టైము ఆ కాల్ అటెంప్ట్ చేసేసి మీ అడ్రస్ కన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు అడ్రస్ కన్ఫర్మేషన్ కనుక ఇవ్వకుంటే, కంపెనీ నుంచి కాల్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకుంటే అది హోల్డ్లో ఉంటుందండి. కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ టైం నుంచి మీకు ఈజీగా వర్క్ అవుతుంది. చాలా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చండి. అండ్ త్వరలో కూడా మన సౌత్ ఇండియాలో చాలా పెద్ద ఎత్తున ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ రాబోతున్నాయి. అప్పటి వరకు మాత్రమే మనకి కొరియర్ సర్వీస్ అండి. ఆ తర్వాత మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో ఆపర్చునిటీ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి తెలియకపోతే డీటెయిల్గా మళ్ళీ ఒకసారి బిజినెస్ ప్లాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక 6 months మీరు పార్ట్ టైమ్గా ప్లాన్ చేసుకున్న పర్ మంత్ ఒక 5 lakhs రూపీస్ మినిమం ఇన్కమ్ సంపాదించుకునే పాసిబిలిటీ మై రీఛార్జ్ ఆపర్చునిటీలో ఉంది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు కూడా ఫైనాన్షియల్గా మంచి ఇన్కమ్ సంపాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.